లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా అంతటా బాబాసాహెబ్ వర్ధంతి కార్యక్రమాలు. పూలమాలలు వేసి అంజలి ఘటించిన ప్రజలు, ప్రజా సంఘాలు. ఆరు అబద్ధాలు, 66 మోసాలు. ఏడాది పాలనలో చేసింది ఏంటి? నగరంలో బీజేపీ బైక్ ర్యాలీ. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధన్పాల్. జిల్లా అధికారుల పనితీరును ప్రశంసించిన రాష్ట్ర ఎన్నిక అధికారి. ఈ నెల 9 వరకు ఓటు నమోదు చేసుకోవచ్చన్న జిల్లా పాలనా అధికారి. మార్కెట్ యార్డులో మాయాజాలం. ఉన్నత అధికారి ఆకస్మిక తనిఖీ. దడువాయిలకు నోటీసులు. అదేం లేదంటున్న కార్యదర్శి. సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు. 2 రోజుల సైన్స్ ఫేర్ ను ప్రారంభించిన వ్యవసాయ సలహాదారులు పోచారం. భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజలు ఆయనకు నివాళి అర్పించారు. ఆయన ఆశయ సాధన దిశగా నేటి తరం యువత అంబేద్కర్ బాటలో ముందుకు సాగాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలాంగ్లోని ఆయన విగ్రహం వద్ద సందడి నెలకొంది. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పలు రాజకీయ పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఒక వర్గానికి చెందిన వారు కాదని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. రిజర్వేషన్ ఫలాలను మనం అనుభవిస్తున్నామంటే ఆయన సెలవే అన్నారు. దేశంలో 75వ స్వతంత్ర సంబరాలు జరుపుకుంటున్న అంబేద్కర్ కలలు కన్నా మార్పు రాలేదన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా పోచమ్మగల్లి ఎస్సీ మాల సంఘం ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించాము. మరి ఆ మహనీయుడు ఏ సిద్ధాంతం పైన ఉన్నారో అర్బన్ ఎమ్మెల్యే గణేశన్న ఆదేశాల మేరకు మా ప్రజెంటు ఎస్సీసీల అధ్యక్షుడు నీలగిరిరాజు ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ దాదాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పూలమాలను సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము గుర్తు చేసేది ఏంటంటే ఆయన రాజ్యాంగకర్త, అలాగే భారతరత్న, మా భారతదేశానికి ఆయన సంఘ సంస్కర్త. ఎన్నో రకాలుగా ఆయనను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అయితే మా పార్టీ పరంగా కూడా మేము ఆయన స్ఫూర్తిగా తీసుకొని అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మరియు ఎస్సీసీల ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా నగర అధ్యక్షులైనటువంటి శిల్పరాజు గారు ఇచ్చేసి పులాంగ్లో కానీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు తలపెట్టిన దళితుల ఉన్నతి కోసమే దళిత బంధు ఈ యొక్క కార్యక్రమంతో ఎందరో దళిత కుటుంబాలలో వెలుగు నింపడం జరిగింది. ఇంతవరకు ఎన్నో 70 ఏళ్ల స్వాతంత్రంలో ఏ పార్టీ చేయని విధంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు దళితుల ఉన్నతి కోసం పోరాడడం జరిగింది. అదేవిధంగా ఒక అసెంబ్లీకి అంబేద్కర్ గారి పేరు పెట్టడం అంటే సాహసోపేతమైన చర్య. అలాంటిది అంబేద్కర్ గారి పేరు పెట్టడం అంటే అది కేసీఆర్కే సాధ్యం. దీనికోసమే కొట్లాడిన కల్వకుంట్ల కవితక్క మరియు మన అర్బన్ మాజీ కాంగ్రెస్ ఆపన్న హస్తం కాదు, భస్మాసుర హస్తమని ఎద్దేవా చేశారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ.
6 గ్యారంటీలు 66 మోసాలకు పాల్పడిందని ఆరోపించారు. నిజామాబాద్ నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 అబద్దాలు 66 మోసాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఆర్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలు గోసపడి మార్పు కోసం కాంగ్రెస్ 6 గ్యారెంటీలు నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే అధికారంలోకి రాగానే 100 రోజుల్లో అమలు చేస్తానన్న గ్యారంటీలు హామీలు ఏడాది పాలన పూర్తి అవుతున్న ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు చేసిన పాపన పోలేదన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి నియంతలా వ్యవహరించి దశాబ్ది ఉత్సవాలు జరిపితేనే ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఫామ్ హౌస్ కి పరిమితం చేశారని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి పోయినోడి జుట్ల నుండి తేలిండని ఏడాదికే విజయోత్సవాలు అని ప్రజాధనం వృధా చేయడం మొదలుపెట్టిండు అన్నారు. దశాబ్ది ఉత్సవాలకు సారును కారును ఇంటికి పంపిన ప్రజలు ఈ విజయోత్సవాలతో రేవంత్ ను హస్తం పార్టీని బొందపెట్టడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న హిందూ దేవుళ్లపై ప్రమాణం చేసి 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లు 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తారన్న గ్యారంటీలు హామీలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని, ఏడాది పాలన తెలంగాణ భవితవ్యం అంధకారంలో నెట్టబడిందని అన్నారు. విజయోత్సవాలు ఎవరి కోసం నిర్వహిస్తున్నారో, ఏ వర్గం ప్రజలు ఉత్సవాలలో పాల్గొనాలో, ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిలయమై ప్రజలు దానికి బుద్ధి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ అప్పటి కాంగ్రెసు కేవలం అధికారం కోసమే 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లు ఎక్కడ పోతే అక్కడ డిక్లరేషన్ పేరు మీద అమ్మవార్ల మీద ఒట్టు పెట్టుకుని డిక్లరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 400 పైచీలకు సుమారు 420 హామీలు కూడా ఇచ్చింది. ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా 28 రోజుల ఉత్సవాలు చేసుకుంటా ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఏ ముఖం పెట్టుకొని ఏం సాధించిందని, ఏం ఘనకార్యం చేసిందని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉత్సవాలు చేసుకుంటుందో భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫు నుండి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గత 3 రోజుల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను డిసెంబర్ 3న గెలిచిన రోజున గత సంవత్సరము ఈ మొన్నటి 3 రోజుల క్రితము బహిరంగ లేఖ పోస్టల్ ద్వారా మేము పంపడం జరిగింది. ఇప్పటి వరకైతే సమాధానం రాలేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల చెడ్డీలు తడుస్తూ ఉన్నాయి. మేము అడిగిన ప్రశ్నలకు దమ్ము ధైర్యం ఉంటే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ, లేదా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కిషోర్రావు గారు కానీ నేను ముఖాముఖి చర్చకు సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ నేను మీడియా ద్వారా వారికి నేను సవాల్ విసురుతా ఉన్నా. నిజంగా నువ్వు చేసినోడు అయితే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇయ్యు. ఏ ఒక్కటి చేయకుండా అవినీతికి నిలయమైంది కాంగ్రెస్ అంటే. బీఆర్ఎస్ను మించి పని అవినీతిలో కూరుకుపోతూ ఉంది. ఏ ఒక్కటి పనిచే తెలంగాణని అంధకారంలోకి తోసిన ఈ ప్రభుత్వము ఇంకా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. మేము అడిగిన ప్రశ్నలకు మేము కట్టుబడి ఉన్నాం. సమాధానాలు చెప్పడానికి విసిద్దామని మేము అడుగుతూ ఉన్నాం. మరి ఒక్కసారి మేము కాంగ్రెస్ వాళ్ళకు మేము సవాల్ విసురుతాం. విధంగా నీకు ప్రజల మీద అభిమానం ఉంటే అవినీతిని పక్కన పెట్టు. మీరు రైతులకు, మహిళలకు, యువకులకు, ఎస్సీ ఎస్టీలకు, ఓబీసీలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని, ఇక్కడ మీకు కేవలము అవినీతి మీద కాకుండా ప్రజలకు మీరు ఇచ్చిన హామీని పూర్తి చేయడానికి దానిపైన శ్రద్ధ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో నిజామాబాద్ జిల్లా పనితీరు భేష్గా ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఖితాబిచ్చారు. ఈఆర్ఓ కార్యాలయాలు, ఈవీఎం గోడౌన్లు సందర్శించారు. ఈఆర్ఓలు సహాయ ఈఆర్ఓలతో సమీక్ష జరిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం పనితీరు భేష్గా ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ప్రశంసించారు. ఇతర అన్ని జిల్లాలతో పోలిస్తే ముసాయిదా ఓటరు జాబితా రూపకల్పన, మార్పులు, చేర్పులకు సంబంధించి దాఖలైన దరఖాస్తుల పరిష్కారం, రికార్డుల నిర్వహణలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారని సంతృప్తి వెలువచ్చారు. జిల్లా పర్యటనకు హాజరైన సీఈఓ సుదర్శన్ రెడ్డి శుక్రవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి నిజామాబాద్ నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో కొనసాగుతున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఈఆర్ఓ ఆఫీస్ ను, బోధన్లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గల బోధన్ నియోజకవర్గ ఈఆర్ఓ ఆఫీసులను సందర్శించారు.
నోటీస్ బోర్డులపై అతికించిన ముసాయిదా ఓటరు జాబితాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, చిరునామాల మార్పు, పేర్ల తొలగింపు తదితర వాటికి సంబంధించిన దరఖాస్తుల పరిష్కారంలో మార్గదర్శకాలు పాటించారా లేదా అనే రికార్డులను పరిశీలించి నిర్ధారణ చేసుకున్నారు. ఉపాధ్యాయ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఈఆర్ఓలకు కీలక సూచనలు చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుండి వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, బోధనేతర విధిలో కొనసాగే వారి పేర్లు ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరు జాబితాలో ఉండకుండా జాగ్రత్తగా వివరించాలని హితవు పలికారు. ఓటరు జాబితా నుండి మృతి చెందిన వారి పేర్లు తొలగించే సందర్భంలో మరణ ధృవీకరణ పత్రం జత చేయాలని, కుటుంబ సభ్యుల నుండి నిరభ్యంతర పత్రం తీసుకోవాలని సూచించారు. జిల్లాకు ఆనుకొని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఉన్నందున పొరుగు రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉన్న పలువురు స్థానికంగా కూడా ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపిన మీదట అర్హులైన వారి దరఖాస్తులను మాత్రమే ఆమోదించాలని అన్నారు. అనంతరం సీఈఓ వినాయక్ నగర్ లోని ఈవీఎం గోడౌన్ ను సందర్శించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బియ్యూలు, సీయూలు, వీవీప్యాట్ల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. సీసీ కెమెరాలు సక్రమంగానే పనిచేస్తున్నాయా లేదా అని గమనించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు కలిగి ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, సహాయ ఈఆర్ఓలతో సీఈఓ సమీక్ష జరిపారు. ఎస్ఎస్ఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీఈఓకు వివరించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయని, ఇక ముందు కూడా ఇదే తరహా శ్రద్ధ చూపాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, శాసనసభ, పార్లమెంట్ సాధారణ ఎన్నికలు ముగిసినందున ప్రస్తుతం లభించిన వెసులుబాటును సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా ఓటరు జాబితా రూపొందేలా కృషి చేయాలని హితవు పలికారు. ఒక కుటుంబానికి చెందిన సభ్యులందరూ ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఓటు హక్కు కలిగి ఉండేలా చూసుకోవాలని, చిరునామాలో తప్పులు, మార్పులుంటే సరిచేసుకోవాలని, ఓటర్ లిస్ట్ లో ఫోటో స్పష్టంగా ఉండాలని అన్నారు. ఎస్ఎస్ఆర్ లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు సమాచారం తెలియజేయాలని, క్రమం తప్పకుండా వారితో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాల్సిందిగా గుర్తింపు పొందిన పార్టీలకు తెలియజేయాలని అన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్ జాబితాలో పేర్ల నమోదు కోసం ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ సందర్భంగా సూచించారు. ఆన్లైన్ లో లేదా ఏఈఆర్ఓ కార్యాలయాల్లో నేరుగా కూడా ఓటర్లు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మరోసారి తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు జాబితాలో పేర్ల నమోదు కోసం గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్, బాన్స్వాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, కిరణ్మయ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్ తదితరులు ఉన్నారు. స్పెషల్ సబ్ రివిజన్ అనేది ఒక మంచి అవకాశం. క్లెన్సింగ్ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యలు, వాటికి బాగా ఉపయోగపడే సమయం ఇది. ఆగస్ట్ 20th హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ అప్పటి నుండి స్టార్ట్ అయ్యి జనవరి 6th వరకు ఇప్పుడు ఈ ప్రక్రియ ఉంటుంది. ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ ఇది. ఎలక్షన్ ముందు హడావిడిగా చేస్తాం కాబట్టి అప్పుడు కొన్ని జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ విల్ బీ ఇన్ ఎ హరీ, కాబట్టి అప్పుడు ఎక్కువగా సమ్మరీ రివిజన్ పైన కానీ ఎలక్టోరల్ రోల్ పైన కానీ ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకులే మనకి ఇబ్బంది అని చెప్పేసి కొన్ని వదిలేస్తాను డ్యూరింగ్ ఆర్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్. వాటిని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన సంవత్సరాల్లో నౌ 25th, 2025, 2026 ఈ 2-3 years మనం బాగా ఈ సమ్మరీ రివిజన్ని వాడుకొని మన ఎలక్టోరల్ క్లెన్సింగ్ ఎంతవరకు సాధ్యమవుతుందో చేసుకుంటే మనకి భవిష్యత్తులో మనం ఎలక్షన్ అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరగడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ వైల్ కమింగ్ ద వెహికల్ కలెక్టర్ గారితో డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు చెప్తున్నారు దగ్గర బార్డర్ స్టేట్ మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది ఇక్కడ నమోదు చేసుకుంటూ ఉంటారు. బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్, బార్డరింగ్ కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువ నమోదు చేసుకొని
ఎలక్టరల్ రోల్కి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు దగ్గర నియర్లీ 10,000 to 8,000 were removed. దానివల్ల either removal or additions, it can change the fortunes or whatever it is we can call it of the various contestants. The electoral roll అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఆ క్లెన్సింగ్ అనే ప్రక్రియది ఇప్పుడు ఈ స్పెషల్ అసెంబ్లీ డివిజన్లో ప్రతి ఇయర్ మన ఎలక్షన్ కమిషన్ యొక్క డైరెక్షన్ ప్రకారం మనం చేస్తూ ఉంటాం. ఇది ఒక సువర్ణ అవకాశం కాబట్టి వీటిని ఇప్పటివరకు డిస్ట్రిక్ట్లో బాగా చేసుకుంటూ వచ్చారు. either హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ఆర్ తర్వాత డిస్పోజల్. ఇప్పుడు అగైన్ డిస్పోజల్ తర్వాత ఇప్పుడు ఉన్న కార్యక్రమం అవన్నీ కూడా బాగా చేస్తున్నారు. మీరు ఆర్డీఓ ఆఫీసర్స్ విజిట్ చేసినప్పుడు రిజిస్టర్స్ అన్ని వెరిఫై చేశారు, ఇంక్లూడింగ్ బిఎల్ఓస్, హౌ దే ఆర్ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్, హౌ ఇట్ ఈస్ డన్, అడ్రస్ సీరియాటమ్ వైజ్ పెట్టడం, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని ఒకే చోట ఉండేట్టుగా చూడటం. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఫ్యామిలీ మెంబర్స్ స్ప్లిట్ ఆర్ ఒక ఏరియాలో ఉండాల్సిన అడ్రస్ వ్యక్తి అక్కడ కాకుండా వేరే పోలింగ్ స్టేషన్లో ఉండడం, అటువంటివన్నీ బాగా చేసుకోవడానికి ఇది మంచి అవకాశం కాబట్టి దీన్ని మీరందరూ ఉపయోగించుకుంటున్నారు. చెప్పడానికి అవకాశం ఉండకూడదు, వాళ్ళకి అటువంటి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ రావాలి. ఇప్పుడు రిజిస్టర్స్ చూసాను కూడా నేను, పొలిటికల్ పార్టీస్ ఆర్ బీన్ కాల్, దే హావ్ బీన్ టోల్డ్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఐ అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై ది ఆర్డీఓస్ అండ్ ద ఈఆర్ఓస్. Let us keep up this good work and let us be as transparent as possible. So మనం ట్రాన్స్పరెంట్గా ఉంటే either to the political parties or call the media also. మీడియా కూడా అప్పుడప్పుడు పిలిపించి చెప్తూ ఉండండి ఏ విధంగా మనం సమ్మరీ రివిజన్లో కొన్ని చేసిన పనులన్నీ కూడా వాళ్ళకి మీడియా కూడా అందజేస్తూ ఉంటే they will also be kept in good humor so that they also, we are not giving them an opportunity to find fault in future. So I hope that the good work will keep up and will continue with the good work. Thank you very much for the coming year. Thank you. మనము ప్రాసెస్ చేస్తున్నాము, బట్ ర్యాండమ్గా ఫ్యూ అప్లికేషన్స్ అనేది వెరిఫై చేయండి. అదర్వైజ్ వన్స్ ఫైనల్ పబ్లికేషన్ తర్వాత అప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అదర్ క్యాండిడేట్స్ వాళ్ళు రైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగానే మనకి ఏవైతే ముఖ్యంగా ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చాయో అట్లీస్ట్ తహసీల్దార్స్ వీళ్ళు ఒక 5 to 10% ర్యాండమ్గా వెరిఫై చేస్తే. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ల జాబితాలో నిజామాబాద్ ఒకటి. కానీ గత ప్రభుత్వ పుణ్యాన పాలకవర్గం లేక ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచింది. మొత్తం అధికారులే పెత్తనం చెలాయించారు. పేరుకు ఇనాం మార్కెట్ అయినా కమిషన్ ఏజెంట్లకు కొదవలేదు. కొత్తగా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ కు అనుభవం లేదు. దీనివల్ల మార్కెట్ లో పనులు లేక దొడవాయి వృత్తిని నమ్ముకున్న వారికి నోటీసులు ఇచ్చి పరేషాన్ చేస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం మార్కెట్ వెలవెలబోతోంది. కారణం రైతులందరూ వరి సాగు పట్ల మక్కువ పెంచుకోవడంతో మిగతా పంటలు మార్కెట్ కు రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్ లో పసుపు, ఆమ్చూర్ మినహా పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ఇటీవల నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి బాధ్యతలు చేపట్టారు. కార్యదర్శి సైతం కొత్తగా వచ్చారు. మార్కెట్ మీద పూర్తి స్థాయి అవగాహన రాకమునిపై ఒక కమిషన్ ఏజెంట్ 15 కోట్ల రూపాయల చెల్లింపు చేయకుండా ఐపీ పెట్టి బోర్డు తిప్పేశారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన రైతులు ఈ కమిషన్ ఏజెంట్ చేతిలో మోసపోయారని సమాచారం. ఈ తతంగం రాష్ట్ర స్థాయికి చేరడంతో 2 రోజుల క్రితం మార్కెట్ కమిటీ పథక సంచాలకులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కనీసం చైర్మన్ కు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. కార్యదర్శితో కలిసి మార్కెట్ లో పరిశీలన చేస్తున్న సమయం ఒక ట్రేడర్ వద్ద పసుపు కాటా జరుగుతుండగా అక్కడ తూకం వేస్తున్న దడువాయి గుర్తింపు కార్డు అడిగారు. సదరు దడువాయి ఇంటి వద్ద ఉందని సమాచారం ఇచ్చారు. పేరు నమోదు చేసుకున్న అధికారులు వారికి నోటీసులు అందజేశారు. అసలు రాష్ట్ర స్థాయి నుండి నిజామాబాద్ మార్కెట్ యార్డు తనిఖీకి వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న లోకల్ న్యూస్ నేరుగా మార్కెట్ కమిటీ వద్దకు వెళ్లింది. చైర్మన్ అందుబాటులో లేరు. కార్యదర్శి అపర్ణ సిబ్బందితో రికార్డు తనిఖీ చేస్తూ సాల్వ్ చేయాలని సూచించింది. అసలు మార్కెట్ కమిటీలో ఏం జరుగుతుందని ప్రశ్నించగా ప్రస్తుతం అన్ సీజన్ అని సమాధానమిచ్చారు. డీడీ తనిఖీపై వివరణ కోరగా క్యాజువల్ గా వచ్చారని, రాబోయే రబీ సీజన్ కోసం పలు సూచనలు చేశారని చెప్పారు. మార్కెట్ కమిటీలో పనిచేసే దడువాయి, హమాలి, చాటా వర్కర్స్ కు మొదటి నుండి గుర్తింపు కార్డు వెంట ఉండాలని
అలాగే చాట్ బుక్ లో సైతం ఎప్పటికప్పుడు ఎంట్రీ చేయాలన్న విషయంపై మార్కెట్ కమిటీ సిబ్బంది సరైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. దడువాయిలో మార్కెట్ కమిటీ ఉద్యోగులు కారు కేవలం లైసెన్స్ కలిగిన కూలీలు మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో పని లేకపోవడంతో కూరగాయల మార్కెట్లో సైతం అర్ధరాత్రి 3 గంటల నుండి మరుసటి రోజు 10 గంటల వరకు విధులు నిర్వహిస్తే వారానికి వచ్చే బట్వాడా 500 లోపు. ఒక కమిషన్ ఏజెంట్ చేసిన పాపాన్ని తెలుసుకోవడానికి వచ్చిన అధికారి కూలీలపై ఆక్రోశం చూపడంపై ఆందోళనకు లోనవుతున్నారు. రైతులకు పేమెంట్లు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని, ఐపీ విషయాన్ని వార్తల ద్వారా తెలుసని, ఎవరు ఫిర్యాదు చేయలేదని కార్యదర్శి సమాధానం ఇవ్వడం కొసమెరుపు. దీని గురించి కాదు, అయితే బయట ఈ విషయాన్ని తెలిసిన రైతులు ఏదో వాళ్ళకు ఊరట లభిస్తుంది అన్నట్టు ఆశలో ఉన్నారు. ఏం జరిగింది అసలు? సడన్గా వచ్చిన విషయాన్ని ఎవరికి తెలియదు. ఏం లేదండి, ఆల్రెడీ వేరే పేపర్స్లో కూడా ఇచ్చారు, పబ్లిష్ చేశారు. మీ ఎలక్ట్రానిక్ వేరే న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రింట్ మీడియాలో ఏవైతే ఇచ్చారో అది మేము వాస్తవాలు తెలుసుకోవడానికి అనేసి మేము ఈ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. సో దాని పర్టికులర్ ఇక్కడ ఈనా మార్కెట్ కాబట్టి, ఆన్లైన్ మార్కెట్ కాబట్టి సేల్ డీల్స్ అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. మాకు ఇప్పటివరకు కూడా గతంలో కూడా పాత సీజన్ సంబంధించి కూడా ఇది ప్రచురించిన తర్వాత కూడా ఎట్లాంటివి కూడా రైతుల నుంచి ఎట్లాంటివి కూడా కంప్లైంట్స్ రాలేదు విత్ రిగార్డ్ టు పేమెంట్. అంటే అదే రైతులు మాకు చాలా మొత్తంలో నష్టపోతుంది. అది వేరే బిజినెస్ అండి. ఓకే, ఇక్కడది అంటే ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్స్ తాలూకు ఎట్లాంటిది కూడా లేదు ఆయన దగ్గర, పెండింగ్ ఏం లేదు. అండ్ మాకు ఈ ఆఫీస్కి ఈ కార్యాలయానికి ఎట్లాంటివి కూడా కంప్లైంట్స్ కూడా రాలేదు రైతుల దగ్గర నుంచి పేమెంట్ తాలూకు. ఇప్పుడు మన ఈనా మార్కెట్లో ట్రేడర్స్ ఉన్నారు కదా, ట్రేడర్స్కు ఈనాంకి సంబంధం ఉందా, లేక నేరుగా రైతు ఈనాం ద్వారా సేల్ చేసుకోవచ్చా? రైతు సేల్ చేసేది ట్రేడర్స్కే. ట్రేడర్స్కి ఈనాం ద్వారా రైతు సేల్ చేసేది ట్రేడర్స్కే సేల్ చేస్తారు. అంటే రైతు ఈనాం టు ట్రేడర్. అవును, అంటే మళ్ళీ ట్రేడరు ఆ లిస్ట్ ఉన్నట్టు సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైతు తీసుకొచ్చేది ఈనాంలో మా త్రూ కమిషన్ ఏజెంట్ ఈనాం ద్వారానే, ఆన్లైన్ ద్వారానే, ఈనాం ప్లాట్ఫామ్ ద్వారానే వాళ్ళు ట్రేడర్స్కి సేల్ చేస్తారండి. మొత్తం ఆన్లైన్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, నథింగ్ మాన్యువల్గా మా ప్రమేయం లేకుండానే మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. అదే అంతవరకు మాకు తెలుసండి. కాకపోతే ఈ ఇష్యూ అనేది కొత్తగా తెరపైకి రావడం అనేది దీని వెనుకలో ఏంటి అని లేదు, మా దగ్గరికి కూడా ఎట్లాంటి కంప్లైంట్స్ రాలేదు. పసుపు రైతులు ఎవరైతే మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఎట్లాంటి కంప్లైంట్స్ లేవు ఇప్పటివరకు కూడా పేమెంట్ తాలూకు బకాయి పేమెంట్స్. రెడీగా విజిట్ చేసిన విషయం ఏంటి, ఏమి సూచించారు, ఎలాంటి డెవలప్మెంట్స్? మేము వానాగా ఇప్పుడు రబీ సీజన్కి, ఖరీఫ్ సీజన్కి ఈ మార్కెట్ కమిటీల ద్వారా ఇచ్చే ఎంఎస్పి ఎక్విప్మెంట్స్ తాలూకు సార్ అవి విజిట్ చేయడం జరిగింది. అంటే చూడడానికి ఇన్స్పెక్షన్ తాలూకు విజిట్ చేయడం జరిగింది. ఎలాంటి సూచనలు చేస్తారు డెవలప్మెంట్స్ కోసం? ఏం లేదు, అంటే ఎవరికి సీజన్ ముందు ఎవరైతే ఇండియన్ బెట్ ప్లేస్ చేస్తారో తప్పకుండా వాళ్ళకి అటెండ్ అయ్యి వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి అనేసి చెప్పడం జరిగింది. అండ్ మార్కెట్ యార్డ్ ట్రాన్సాక్షన్స్ చూశారు సార్. మా స్టాఫ్ పరంగా కూడా, అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి రాబోయే కాలం శాస్త్రజ్ఞులను చేయాలన్న సంకల్పంతో వైజ్ఞానిక ప్రదర్శన మేళా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ప్రదర్శనశాలను ప్రారంభించారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 350 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు 600 ప్రాజెక్ట్స్ ను ప్రదర్శనలో ఉంచారు. ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. నేటి పోటీతత్వ యుగంలో సైన్స్ ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగ ప్రవేశం చేసిన అనంతరం శాస్త్రజ్ఞుల ప్రతిభ ఎంతో మెరుగుపడిందని పోచారం అభిప్రాయపడ్డారు. ప్రతి అంశం సైన్స్ తో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్స్ గురించి విద్యార్థులు వివరించారు. నాయకులు, అధికారులు ప్రాజెక్ట్స్ ను సందర్శించారు. సైన్స్ అనేది మంచికి పనిచేస్తుంది, మరి చెడుకు కూడా పనిచేస్తుందని అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. వర్షం ఎప్పుడు వస్తుంది, వాతావరణం ఎలా ఉంటుంది అని మంచికి పనిచేస్తుంది. బాంబులు కూడా తయారు చేసి యుద్ధాలు చేయడానికి కూడా చెడుకు పనిచేస్తుందన్నారు. మనం సైన్స్ ను మంచికి వాడుకోవాలని తెలిపారు. మరింత ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారి, మండల విద్యాధికారితో పాటు వివిధ పాఠశాలల నుండి వచ్చిన అధ్యాపకులు పాల్గొన్నారు.
విద్యా వైజ్ఞానిక ప్రదర్శన బాన్స్వాడ పట్టణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో దునియా ముట్కీ మే హై, ప్రపంచమే నా గుప్పిట్లో ఉంది అని నిరూపించుకోగలుగుతున్నామంటే అది కేవలం శాస్త్రజ్ఞుల యొక్క మేధస్సు, విద్యా అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహాలతోటే ఈనాడు ప్రపంచం వైజ్ఞానిక ప్రపంచంగా తయారవుతా ఉంది. సైన్స్, వైజ్ఞానికం ఈ పట్టుదలతోటి ఆ పిల్లల భవిష్యత్తు నేర్చుకునేటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అది రాను ఈ ప్రపంచమే ఇంకా వైజ్ఞానికంగా ముందుకెళ్తే ఇలా భూకంపాలు ఎప్పుడు వస్తున్నాయో చెప్తున్నారు, ప్రకృతి ప్రళయాలు ఎప్పుడు వస్తున్నాయో చెప్తున్నారు, తుఫాన్ ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు, రేపటి వర్షపాతం ఎంతుందో చెప్తున్నారు, రేపు ఏ ప్రాంతాల్లో వర్షం పడుతుందో ఏ ప్రాంతం వర్షం పడతలే చెప్తున్నారు. అంటే ప్రతి అంశానికి సైన్స్ తో ముడిపడ్డది. ఇలా సైన్స్ లేదే ఇంటి నుంచి కాలు బయట పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. మన దేశాన్ని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ఆధునికమైనటువంటి అంశాలను, ఆయుధాలను తయారు చేయడంలో కూడా వైజ్ఞానికం ఎంతో దోహదపడతా ఉంది. ఈరోజు చూస్తున్నాం, గత 2 సంవత్సరాలుగా ఉక్రెయిన్ పైన దాడులు, మారణ హోమం. ఈ సైన్స్ అనేది 2 రకాలుగా పనిచేస్తుంది. మంచికి పనిచేస్తుంది, చెడుకు పనిచేస్తుంది. ఒక దేశాన్ని రక్షించుకోవడానికి కోసం కూడా సైన్స్ అవసరం, దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా సైన్స్ అవసరం. విద్యార్థులలో మనం వారి పరిజ్ఞానాన్ని పెంచేటువంటి అంశం. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు అట్టహాసంగా జరుపుతున్నారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ చేపట్టిన పనులను వివరిస్తున్నారు. రైతు, మహిళా సంఘాల కోసం సీఎం ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా రైతు, మహిళా సదస్సు కార్యక్రమానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో సాధించిన విజయాల గురించి మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ ఓడిపోయినా ఎన్నికల సమయంలో చెప్పినట్టు నియోజకవర్గంలో గంజాయిని ఉక్కుపాదంతో అణచివేశామని తెలిపారు. అలాగే ప్రభుత్వం దేశంలోనే రైతులకు 2 లక్షల రుణాలను మాఫీ చేశామని, మిగిలిన రుణాలను ఈ ప్రజా ప్రభుత్వం త్వరలోనే మాఫీ చేస్తుందని అన్నారు. ఈ నెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చించాయి. సంక్రాంతి తర్వాత ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే మెజార్టీ రైతులకు రుణమాఫీ అయిందని, మిగిలిన రైతులకు త్వరలోనే మాఫీ అవుతుందని అన్నారు. వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని, దీనివల్ల రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ప్రజాపాలన ఒక విజయోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ భీమ్గల్ మండల కేంద్రంలో పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి సోదరులు, ఉర్దూ అకాడమీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ తాయర్ భాయ్ గారికి, సభాధ్యక్షులు భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు పొదిరే స్వామి గారికి, కన్నె సురేందర్ గారికి, మల్లె లక్ష్మణ్ గారికి, గుంట రమేష్ గారికి, షాదుల్లా గారికి, దావుద్ గారికి, అనంతరావు గారికి, జేజే నర్సయ్య గారికి, నాగేంద్ర గారికి, పురా రాజు గారికి, నాయక్ గారికి మరియు ముందున్నటువంటి మా అమ్మలకు, అక్కలకు,
నా అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడు అనుకుంటుంటే ఆడవాళ్ళ లెక్క మీటింగ్ల వీళ్ళకి ఇబ్బంది పెట్టద్దండి, కానీ సంవత్సరం అయింది. ఈ ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఏం చేయబోతుందని తెలియాలంటే ఇంటింటికి వచ్చి చెప్పలేదు. ఒక మీటింగ్ పెట్టి తొందరగా ముగిద్దామనే, ఇంకా నా తర్వాత మా పెద్ద మాట్లాడతాడు, మీటింగ్ తొందరగా క్లోజ్ చేసి మీ అందరూ కూడా ఇంటికి పంపిస్తాం. ఎప్పుడు నేను ఎలక్షన్ అప్పుడు చెప్తుంటే మీ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టము, నేను గెలిస్తే మిమ్మల్ని మీటింగ్ లేక పిలిపియమని. అదే ఆలోచనతో కూడా ఈ మీటింగ్ నా తర్వాత పెద్ద మాట్లాడుతూ ముగిసేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు చేసిందో మీ అందరికీ కూడా తెలుసు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా మహిళా మనులందరూ ప్రయాణించేందుకు ఉచితంగా బస్ సౌకర్యం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. దాని తర్వాత మీ ఇంటికి వచ్చే కరెంట్ బిల్ ని మాఫీ చేసి మీ అందరికీ కూడా తెలుసు. నేను ఎలక్షన్ల సందర్భంగా చెప్తుంటే సంక్రాంతి వరకు మీ అందరికీ కూడా సిలిండర్ ఇస్తాం, అదే సిలిండర్ మీద సంఘాలు వస్తున్నారని అదే చెప్పిన సందర్భంగా ఏదైతే చెప్పినామో దానికి అనుకూలంగానే పార్టీ వచ్చిన వెంటనే సిలిండర్లు కూడా 500 రూపాయలకి అందిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. కానీ సాంకేతికంగా కొన్ని అకౌంట్లకు డబ్బులు రావడం లేదు, అవన్నీ కూడా తగ్గించుకుంటాయమ్మా. ఇంకా కూడా ఈ కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలు చేసేస్తున్నాయి. మీకు 10 సంవత్సరాల నుంచి మీ యొక్క రుణాలకు పావుల వడ్డీ మాఫీ రాలేదు, కానీ 2 నెలల నుంచి ఆ పథకం కూడా స్టార్ట్ అయింది. మీ అకౌంట్లకు మాఫీ డబ్బులు వస్తున్నాయి. ఇంక దీంతో పాటు ఏ విధంగా అయితే రైతులకు రైతు భరోసా పథకం ఇస్తున్నారో భూమి లేని పేదలకు కూడా 12,000 ఇచ్చేటువంటి పథకం ఆ రోజు ఎన్నికల సందర్భంగా మీకు అమ్మి ఇవ్వడం జరిగింది. ఈ రోజు హామీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రతి ఆడపిల్లకు 2,000 ఇస్తామని చెప్పినా ఖచ్చితంగా త్వరలో ఇవ్వబోతున్నామమ్మా. ఇవి కొన్ని పథకాలు ఆలస్యం అవుతున్నాయి. ఎందుకు ఆలస్యం అవుతున్నాయి మీ అందరికీ ఒక మాట చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు మా మీద ఉంది. పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించాలన్నారు. భూమి, ఇళ్లు సాధనకై జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మహిపాల్ మహారాజ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించాలని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు. సమస్యల సాధనకై రిలే దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుమన్, ప్రేమ్, జిల్లా నాయకులు ప్రశాంత్, రమేష్, కైలాష్, మహిపాల్, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం, జై భీమ్. నా పేరు మహిపాల్ మహారాజ్. నేను ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ నేడు డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రం ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు గత 4 రోజుల నుంచి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమాలు మళ్ళీ ఈరోజు రిలే నిరాహార దీక్ష ఎందుకు చేయడం జరుగుతుందంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలందరికీ ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యము, వారి అర్హతను బట్టి చేసుకోవడానికి ఉపాధి కల్పిస్తూ, అదేవిధంగా గౌరవంగా జీవించడానికి 1 ఎకరం భూమి, నివసించడానికి 4 గదుల ఇల్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వం ముందు 5 డిమాండ్లను ఉంచడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల నేడు రిలే నిరాహార దీక్షలకు పూనుకోవడం జరిగింది. మరి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీల 90% మంది ప్రజలంతా కూడా నిరుపేదలుగా మారుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా ఉచితమైనటువంటి విద్య, ఉచిత వైద్యము, వారి గౌరవంగా బతకడానికి చేతి నిండా పని కల్పిస్తూ అదేవిధంగా ఇల్లు భూమిని అందించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వారు ఇస్తున్నట్టు 90% మంది యొక్క ప్రజల అహర్నిశలు కష్టపడి వారు సంపాదించేటువంటి చెమట వచ్చేటువంటి సొమ్ముతోనే యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి మరి ఆ ప్రజలందరికీ కూడా వీటిని కల్పిస్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి 90% మంది బీసీసీ ప్రజల యొక్క నిరుపేదరికం పోతుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని వెంటనే అమలు చేయాల్సిందిగా కోరుతూ, మరి లేని పక్షంలో మరి వచ్చే నెల ఈ యొక్క డిసెంబర్ 16 రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా. విద్యారంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆ సంఘం నాయకులు రామలత అన్నారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల సాధనకై సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా రిలే దీక్షలు చేపట్టారు. గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమకు గుర్తింపు లేదన్నారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. సమగ్ర శిక్షలో పీటీఐలకు 12 నెలల వేతనం బకాయిలో ఉందన్నారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా కల్పించాలన్నారు. ఈ ధర్నాలో వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, ప్రధాన కార్యదర్శి భూపేందర్ రాజు పలువురు పాల్గొన్నారు. ఏపీఓ సమగ్ర శిక్ష నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షుడిని. గత ఎలక్షన్స్ మూమెంట్ 2024లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ధర్నా చౌక్ వచ్చి మేము చేసినటువంటి 26 రోజుల ఈ ధర్నా శిబిరానికి ఇచ్చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడానికి పూర్తిగా హామీ ఇస్తూ మా యొక్క డిమాండ్లను మొత్తం న్యాయబద్ధమైనవే అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం, కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈరోజు సరిగ్గా సంవత్సరం దగ్గరగా వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రామిస్ డే కూడా ఈ సందర్భంగా పూర్తవుతుంది ఈ నెలలోనే. కాబట్టి ఈ రిలే నిరసన మొదటి రోజు ద్వారా మేము ఇక్కడ ధర్నా చౌక్లో ఈ రిలే నిరసనను చేపట్టి మన తెలంగాణ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఏంటిదంటే, మా న్యాయమైనటువంటి ఒక 6 డిమాండ్లను తక్షణమే మీరు మమ్మల్ని ఎంటీఎస్ కల్పిస్తూ రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కోరుతూ, మరి అలాగే ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 5 లక్షలు, అలాగే పీటీఐలకు 12 నెలల వేతనము, అలాగే 4వ హామీ అయినటువంటి మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు, మరి 5వది మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అలాగే ఎప్పుడు లేనటువంటిది కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 61 సంవత్సరాలు నిండినటువంటి ఉద్యోగులందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. తద్వారా మా సమగ్ర శిక్షలో ఉన్నటువంటి చాలామంది ఎంప్లాయీస్ 2-3 సంవత్సరాలలోనే రిటైర్ కాబోతున్నారు. మరి ఇచ్చే వేతనం కూడా 15,000, 20,000 ఉన్నప్పుడు ఈ ఒక కుటుంబము ఏ విధంగా తన యొక్క జీవితాన్ని సర్వైవ్ అవుతుందో అర్థం కాలేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా కనీసం 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్న ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఈ ధర్నా శిబిరంలో మేము కూర్చోవడం జరిగింది. రాబోయే రోజులలో ప్రభుత్వం 1-2 రోజుల తక్షణమే మా రాష్ట్ర జేఏసీని చర్చలకు పిలిచి ఈ సమస్యను నివారించి, సమ్మెను కూడా నివారించవలసిందిగా చేతులెత్తి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. అలాగే రాబోయే రోజులలో మరి సమ్మెకు వెళ్లాల్సిన అవసరం వస్తే కూడా వెళ్తాము. ఎందుకంటే ఈ చాలని వేతనాలతో ఉద్యోగాలు చేసి మా కుటుంబాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను మేము ఇబ్బంది పడే కన్నా ఈ మా దగ్గర ఎలాంటి వేరే ఏ విధమైనటువంటి కమాలత, నేను సమగ్ర శిక్ష ఉద్యోగిగా పనిచేస్తున్నాను. గత 14 సంవత్సరాల నుండి మేము ఈ సంస్థలో పనిచేస్తున్నాము. మరి మేము ఇంటర్వ్యూ ద్వారా రావడం జరిగింది. మమ్మల్ని గత 14 సంవత్సరాలుగా మేము గవర్నమెంట్లో కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తూ పెట్టి చాకరీ చేస్తున్నట్టుగానే ఉంది. మాకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, రెగ్యులరైజ్ చేస్తామన్నారు. గత సమ్మెలో కూడా మేము 25 రోజుల వరకు కూడా సమ్మె చేసినాం. అప్పుడు రేవంత్ అన్న కూడా మాట ఇచ్చిండు, మేము వచ్చిన 100 రోజుల్లోనే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామన్నారు. మరి చేయలేదు. ఆడవాళ్లకు ప్రసూతి సెలవులు అన్నారు, ఏమీ ఇవ్వలేదు. కేజీబీవీలో సిఆర్టీలుగా, పీజీసీఆర్టీలుగా, ఎస్ఓలుగా చేస్తున్న టీచర్స్ ఉన్నారు. వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఆ మాట కూడా ఎక్కడ కూడా ఏ మాట అనడమే కానీ దాన్ని తీర్చి ఎక్కడ కూడా లేదు. క్లస్టర్ పరిధిలో సిఆర్పీలుగా మేము పెట్టి చాకరీ చేస్తున్నాము. క్లస్టర్లో దాదాపు 15-20 స్కూళ్ళు ఉంటాయి. ఒక్కొక్కరికి డైలీ ఒక స్కూల్ విజిట్కి తిరగాలి. పొద్దున మార్నింగ్ ప్రేయర్ నుండి ఈవినింగ్ నేషనల్ అంతం వరకు కూడా స్కూల్లోనే ఉంటాము. మధ్యాహ్నం ఎండిఎం చెక్ చేస్తాము. అన్ని విధాలుగా రిపోర్ట్లు ఏది అడిగితే అది ఇస్తూ ఉంటాము, చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎంఐఎస్లు మండల ఆఫీస్లో ఎంఐఎస్లు పనిచేస్తారు. వాళ్ళకు రిపోర్ట్ డైలీ అడుగుతూ ఉంటారు, మేము ఇస్తూ ఉంటాము. ఎక్కడ చూసినా సీసీఓలు, ఎంఐఎస్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లను పార్ట్ టైం అని చెప్పేసి ఫుల్ టైం పని చేయించుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకు పే స్కేల్ కూడా తక్కువగా ఇస్తున్నారు. ఎంతవరకు పని చేస్తున్నారో అంతవరకే ఇస్తున్నారు. మరి మాకు చాలా సమస్యలు ఉన్నాయి. క్లస్టర్ రీసోర్స్ పర్సనే కానీ, ఎంఐఎస్లు కానీ, సీసీఓలు కానీ, పీటీఐలు
ఊపి ఐఆర్పీలు అందరూ కూడా అన్ని విక్కుల నుండి మాకు ప్రతి ఒక్కరికి మాట ఇచ్చిండ్రు. కానీ ఏ మాటను ముఖ్యమంత్రి గారు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని కోటగిరి మండలంలో జరిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వారు పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ వర్ధంతిని పురస్కరించుకుని మండల దళితులందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపురం చిన్నసాయన్న, సుంకిని మాజీ ఎంపీటీసీ ఎస్ సాయిలు మాట్లాడుతూ భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 3 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రచించి అప్పచెప్పడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు కూడా మన భారత పరిపాలనా విభాగం రాజ్యాంగం మీదనే ఆధారపడి నడుస్తున్నదని వారు పేర్కొన్నారు. నాడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించడం వల్లనే నేడు అన్ని వర్గాల ప్రజలు అనేక ప్రయోజనాలు పొందుతున్నారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు మిర్జాపూర్ సాయన, మాజీ ఎంపీటీసీ సోన్ కాంబ్లే సాయిలు, అంబేద్కర్ సంఘం కోటగిరి మండల అధ్యక్షుడు బిరాములు, మోరే జీవన్, కోటగిరి మాల మహానాడు ఉపాధ్యక్షులు కొత్తపల్లి పుప్పాల సైదయ్య, పాలగంగారం, జంగం సాయిలు, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, పేగులాలయ్య, కొత్తపల్లి రవి, గోపీకృష్ణ, శివశంకర్, సంజు, బేకరి మారుతి తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించడం జరిగింది. మా కోటగిరి మండలం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఈ భారతదేశానికి ఒక్క గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఇచ్చిన మహానుభావుడు. ఈ రాజ్యాంగం ద్వారానే మన దేశ పరిపాలన జరుగుతుంది. ఒక పల్లెలో పంచాయతీ మెంబర్ నుంచి మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి వరకు ఆ రాజ్యాంగం ద్వారానే పరిపాలన జరుగుతుంది. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే మన దేశానికి ఎంతో బడుగు బలైన వర్గాలకు న్యాయం జరిగింది. అందుకు ఆయనను మన బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీలందరూ ఎప్పుడు గుర్తుంచుకుంటారు. మేము చెప్పేది ఒకటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వాడు అందరివాడు, కొందరివాడు కాదు. ఆయన మహిళలకు కానీ, బీసీలకు కానీ, బహుజనులకు కానీ అందరికీ ఒక జీవితాన్ని శుభప్రదం చేయడానికి ఆయన వాళ్ళకు హక్కునిచ్చాడు. అందుకు గాను మీరందరూ బాబాసాహెబ్ అంబేద్కర్కు గుర్తుంచుకోవాలని మా మండల మాల మహానాడు తరఫున కోరుతున్నాము. జై భీమ్. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండలంలోని బహుజన సోదరులందరి సమక్షంలో బాబాసాహెబ్ యొక్క విగ్రహానికి పుష్పహారంతో సత్కరించి నివాళులు అర్పించడం జరిగింది. మరి నేడు బాబాసాహెబ్ చేసినటువంటి పనులను, బాబాసాహెబ్ చేసినటువంటి ఘనతను గుర్తించి ప్రపంచ దేశాలే బాబాసాహెబ్ యొక్క నాలెడ్జ్ యొక్క గుర్తింపు, బాబాసాహెబ్ అంటేనే నాలెడ్జ్కు రూపశిల్పి, బాబాసాహెబ్ అంటేనే నాలెడ్జ్ ఆఫ్ సింబల్ అని గుర్తించడం జరిగింది. ఆయన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, ఒక ఎస్సీ ఎస్టీని మాత్రమే కాకుండా బడుగు బలైన వర్గాల వారందరి కోసం పాటుపడుతూ నిరంతరం కృషి చేస్తూ ఆయన యొక్క జీవితాన్ని ధారపోయడం జరిగింది. ధారపోసి 3 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని లిఖించి భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకు సమర్పించడం వల్లనే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు ఆ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన అనేటువంటి ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామం నుండి, గల్లీ నుండి ఢిల్లీ వరకు వారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మన భారతదేశం అనేటువంటిది పరిపాలన చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మరి బాబాసాహెబ్ గారు చేసినటువంటి కృషి అనేటువంటిది ఒక ఎస్సీ ఎస్టీని మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారి కోసం, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల, అన్ని వర్గాల వారి కోసం చేసినటువంటి సేవలను మనం గుర్తించుకోవాలి. అయితే ఈరోజు చాలా బాధించదగినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు బాబాసాహెబ్ గారు మరణం చెందినటువంటి రోజు. బాబాసాహెబ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మందులకు ఈరోజు కన్నీటి దుఃఖంలో ముంచి ఆయన స్వర్గస్థులైనటువంటి రోజుగా మేము భావిస్తూ ఆయన యొక్క
భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాడు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం వల్లనే నేడు వార్డు మెంబర్ నుండి ప్రధానమంత్రి వరకు పదవులు పొందుతున్నారని కొత్తపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పుప్పాల మారుతి అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పుప్పాల మారుతి ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహం ముందు కొవ్వొత్తులను వెలిగించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బౌద్ధ వందనం చేశారు. తదనంతరం అంబేద్కర్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పుప్పాల మారుతి, గౌరవ అధ్యక్షులు పుప్పాల పెద్ద సైదయ్యలు మాట్లాడుతూ భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యప్రదేశ్లోని మహుగావ్ అనే చిన్న పల్లెటూరులో దళిత కుటుంబంలో 1891 ఏప్రిల్ 14న జన్మించి భారతదేశంలో ఎన్నో మంచి పనులు చేసి 1956 డిసెంబర్ 6న మహారాష్ట్రలోని ముంబైలో స్వర్గస్థులయ్యారని గుర్తు చేశారు. భారతదేశంలో అంటరానితనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చాలన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని కొందరివాడు కాదని, ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు పుప్పాల గంగారం, కార్యదర్శి పుప్పాల రమేష్, కోశాధికారి పుప్పాల చిన్నసేదయ్య, ప్రచార కార్యదర్శి పుప్పాల పోషయ్య, దళిత నాయకులు పుప్పాల రవి, డాక్టర్ అనిల్, రేణి సంజీవ్, పుప్పాల సాయిబాబు, పెద్ద సాయిలు, జల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సమావేశం జరగడం జరిగింది. ఎందరో మహనీయులు జన్మించారు, కాలగర్భంలో వాళ్ళ జీవితాన్ని ముగించారు. కానీ బాబాసాహెబ్ మాత్రం వారు భౌతికంగా మనకు లేకపోయినా సరే ఈరోజు ఆయన చేసిన మంచి మంచి పనులు కానివ్వండి, త్యాగాలు కానివ్వండి, ఆయన సూచించిన రాజ్యాంగ విధి విధానం కానివ్వండి, మనకన్నీ ఈరోజు నైతికంగా బతికున్నాయనిసి మనం ఈరోజు ఆయన వర్ధంతిని మనం పురస్కరించుకుంటున్నాం. ఎందుకంటే మన భూమిపైన అనేక జీవులు ఉన్నప్పటికీ ఒక మనిషి అత్యంత తెలివిపరుడు. ఎంత తెలివిపరుడు అంటే సాటి మనిషిని మనిషిగా చూడని తెలివిపరుడు. నీళ్లను గతంలో బాబాసాహెబ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో మన రాజ్యాంగం రచించుకున్నాం. అది బాబాసాహెబ్ ఆలోచన విధానం నుంచి, మేధావుల ఆలోచన విధానం నుంచి మనం రచించుకున్నాం. గతం రాజ్యాంగం లేకముందు నీళ్లను కుక్కలు బర్రెలు తాగే అడ్డంకి లేకుండే, కానీ ఒక సాటి మనిషి తాగే అడ్డంకి ఉండే. ముట్టుడు, కుల వ్యవస్థ, కుల దురంకారం ఇటువంటివి ఉండే. ఒక మనిషిని మనిషే వెనక గుంజిండు మనువాదులు. అట్లాంటి వాదం మీద మాట్లాడదాం. ఎందుకంటే కుల వ్యవస్థతో గురైన వాళ్ళు యూనిటీ ఉండం, మనము యూనిటీ ఉండం. ఊరికి వెలుపల ఊర్లో ఏం జరుగుతుందో అటవీ ప్రాంతంలో ఉన్న ఎస్టీ సామాజిక వర్గం కూడా బాబాసాహెబ్ గురించి కొనియాడరు. ఊర్లో ఉన్న వెనుకబడి ఉన్న తరగతులు కూడా కొనియాడరు. ఒక బాబాసాహెబ్ని ఒక ఎస్సీ సామాజికం మాలా సామాజికానికే అంకితం చేసుకున్నట్టు మనం మాట్లాడుతున్నాం. ఇది తప్పు. బాబాసాహెబ్ కొందరివాడు కాదు, అందరివాడు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకున్నాం. ముఖ్యంగా కుల వ్యవస్థ, అస్పృశ్యత, అంటరానితనం మన భారతీయ కోట్లాది ప్రజల మనోభావాలను నెరవేర్చక వీరిని చిన్నచూపు చూస్తూ అభివృద్ధి పథంలో కానివ్వండి, రాజకీయంలో కానివ్వండి, సామాజిక ఆర్థిక అన్ని రంగాల్లో అట్టి పేదరికంలో
మహారాష్ట్రలో ఒక పేదరికంలో వచ్చిన దళిత రత్న బాబాసాహెబ్ గారు ఈ యొక్క కులాల అణచివేతపై మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మహాదాని చెరువులో నా ప్రజలకు మంచినీటి విషయంలో బరాబరి హక్కు ఉంది అని తొలి ఉద్యమం మహాదాని చెరువులో ప్రారంభించి ఈ యొక్క ప్రాంతీయ పరిధి దాటి ఆ ఉద్యమాలు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహనీయుడు మన బాబాసాహెబ్. జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఆయన ఆశయ సాధన కొరకు అందరూ కలిసి సమిష్టిగా ముందుకు రావాలన్నారు. అప్పుడే ఆయన ఆశయం నెరవేర్చిన వారమవుతామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని మొదట పూలాంగ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక జాతికి నాయకుడు కాదని అంతర్జాతీయ నాయకుడిగా ఈరోజు ప్రపంచ దేశాలు సైతం గౌరవించే ఒక శక్తిగా అంబేద్కర్ ఎదగడం భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి అంబేద్కర్ అని, అటువంటి మహనీయుడిని స్వయంగా ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహనీయులు గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక జాతికి నాయకుడిగా కాకుండా ప్రపంచ దేశ ప్రజలందరూ, నాయకులందరూ పొగిడిగే శక్తిగా ఎదిగినందుకు నిజంగా భారతీయులమైంది మనమందరం కూడా గర్వపడే విషయం. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా గుర్తించడం అనేది నిజంగా భారతీయులందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగమే అర్బన్లో నేను ఎమ్మెల్యేగా కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆయన రచించిన రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆయన ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన రూపొందించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పరిపాలిస్తూ ఉంది. ఆయన గౌరవంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పంచతీర్థాలు ఆయన పుట్టిన ప్రదేశం నుండి ఆయన నివసించిన స్థలాలు ఒక పంచతీర్థాలు, ఒక మందిరాలుగా అభివృద్ధి చెంది ఈరోజు ఆయనకు ఒక గౌరవం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే రాజ్యాంగంలో సరి సమానం అనే ఒకటి ఆయన రచించిన రాజ్యాంగము, భారతీయ జనతా పార్టీ అబ్దుల్ కలాం గారిని ఒక ఎస్టీ భారత రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారిని, ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారిని ఈరోజు భారతీయ జనతా పార్టీ నియమించిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు పరుస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ముఖ్యంగా నేటి యువకులు అంబేద్కర్ గారిని ఆశయంగా తీసుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ వర్ధంతి సందర్భంగా అందరినీ కోరుతూ మరొక్కసారి
గంగపుత్రులకు ఉపాధి కల్పించాలని యోచించిన ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపి నేరుగా చేపల వేటకు అనుమతిస్తూ ఉచిత చేప పిల్లలను అందిస్తోంది. మత్స్యశాఖ సొసైటీ సభ్యులు అధికారులను తప్పుదో పట్టించి ఒక చోట వేయాల్సిన పిల్లలను మరో చెరువులో వదలడం కాస్త కొందరు మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. మాసిన చెరువు కింద ఉన్న నేల్కల్ చెరువులో వేయాల్సిన పిల్లలను కిల్లా రఘునాథ చెరువులో చేప పిల్లలను వదలడం చర్చకు దారితీస్తుంది. ఈ సీజన్ లో కాస్త చేప పిల్ల విడుదల కాస్త ఆలస్యమైన మెరుగైన విత్తనాలను ప్రభుత్వం అందిస్తోంది. జిల్లాలో చెరువుల విస్తీర్ణం ప్రకారం చేప పిల్లలను వదులుతున్నారు. కాగా నేల్కల్ చెరువులో వేయాల్సిన చేప పిల్లల సంఖ్య తక్కువ పడింది. ఉన్న పిల్లలను వదిలి మిగతా వచ్చే పిల్లలను చెరువులో వదలాలని యోచించారు. దీనికి అనుగుణంగా మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపగా చేప పిల్లలను పంపారు. ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. మత్స్యశాఖ సొసైటీ డైరెక్టర్ అధికారులను తప్పుదోవ పట్టించి నేల్కల్ చెరువులో వదలాల్సిన చేపలను కాస్త కిల్లా చెరువులో వదలడంతో కొందరు పెదవి విరుస్తున్నారు. డైరెక్టర్లు అధికారులను తప్పుదోవ పట్టించి ఈ పని చేశారని ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల్ నాల్కల్ మాసాని చెరువులో నిన్న 1,37,100 చేపపిల్ల వచ్చింది. అందులో కొద్దిగా తక్కువ వచ్చింది. దాంట్లో ఇవాళ 50,400 చేపపిల్ల ఇవాళ వదలడం జరుగుతుంది. దానికి గవర్నమెంట్కి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఏడీ గారికి, కమిషనర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా బాబాసాహెబ్ వర్ధంతి కార్యక్రమాలు. పూలమాలలు వేసి అంజలి ఘటించిన ప్రజలు, ప్రజా సంఘాలు. ఆరు అబద్ధాలు 66 మోసాలు. ఏడాది పాలనలో చేసింది ఏంటి? నగరంలో బీజేపీ బైక్ ర్యాలీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధన్పాల్. జిల్లా అధికారుల పనితీరును ప్రశంసించిన రాష్ట్ర ఎన్నిక అధికారి. ఈ నెల 9 వరకు ఓటు నమోదు చేసుకోవచ్చన్న జిల్లా పాలనా అధికారి. మార్కెట్ యార్డులో మాయాజాలం. ఉన్నత అధికారి ఆకస్మిక తనిఖీ. దడువాయిలకు నోటీసులు. అదేం లేదంటున్న కార్యదర్శి. సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు. 2 రోజుల సైన్స్ ఫేర్ ను ప్రారంభించిన వ్యవసాయ సలహాదారులు పోచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.